Manali baby. ఇరు ఎక్కుందిరా అగారా ఇది చలి అమ్మిదైతే ఇంకా చలి పెడుతుంది. లొకేషన్ పేరు సోలంగ్ వ్యాలీ. ఇది 14 కిలోమీటర్స్ ఉంటుంది మనాలి నుంచి. ఇది ఒక లోయలాగా ఉంటుంది. లోయ నిండా స్నోఫాల్ పడి స్నో యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు ఇక్కడ. పారాగ్లైడింగ్, సిక్కింగ్, స్కేటింగ్ అన్నీ నడుస్తాయి. సగం మంది మనాలి వచ్చేది సోలంగ్ వ్యాలీ చూడనీకే మెయిన్ టూరిస్ట్ స్పాట్. ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద లేక్ ఉండిద్ది. అక్కడ ఆల్రెడీ ఫ్రోజన్ అయి ఉన్న లేక్ కాబట్టి ఫొటోస్ దిగనీకి సగం మంది వస్తారు. వాడు కనిపిస్తున్న కొండనే మొత్తం ఆల్రెడీ నైట్ అంతా స్నోఫాల్ అయినట్టుంది, అందుకే వైట్ అయిపోయింది. మేమున్న లొకేషన్లో పెద్దగా అయితే ఏం లేదు. సో మేము స్నో కోసం వెతకనీకి వెళ్తున్నాం. అటల్ టనల్ దారిగా వచ్చేసాం. అటల్ టనల్కి. అటల్ టనల్, ఎస్, అటల్ టనల్ రోహతాంగ్ పాస్. ఇది లాంగెస్ట్ టన్నల్ ఇన్ ద వరల్డ్ అంటారు. లైక్ 9 కిలోమీటర్స్, మోర్ దెన్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. 10,000 feet అబోవ్ అంత ఎత్తులో కట్టారు ఇది. అప్పట్లో కేలాంగ్ అనే లొకేషన్ నుంచి మనాలి రానికి చాలా టైం పడుతుండే, లైక్ 6 hours పడుతుండే. ఇప్పుడు 45 minutesలో వచ్చేస్తున్నారు. దీంట్లో 60 స్పీడ్ లిమిట్. దీన్ని దాటి వెళ్తే చలాన్ పడుతుంది. ఆర్మీ వాళ్ళకి ఆర్మ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఈ లొకేషన్ నుంచి. సో ఆ గవర్నమెంట్ అప్పట్లో 3,200 crores తోటి కట్టించింది. మేము అలా స్నో ఎత్తుక్కుంటూ అటల్ టనల్ దాటేసాం. నెక్స్ట్ వెళ్ళే లొకేషన్స్ లైక్ డార్చా, సిసు, జిస్పా ఇట్లాంటి లొకేషన్స్ ఉన్నాయి. మేము వచ్చేసినాం ఇప్పుడు లాహుల్కి. ఇది స్పిటీని కనెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే ఇది లైక్ మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది. స్నో పడితే చాలా బాగుంటుండే లొకేషన్స్. స్నో లేదు కదండి, మెల్లమెల్లగా చూడాలి. క్లైమేట్ ఏమైనా చేంజ్ అయ్యి స్నోఫాల్ ఉంటే బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. ఇది లే లదాఖ్ రోడ్డు. ఇక్కడ నుంచే మనం లదాఖ్ వెళ్ళనీకి, కార్గిల్ వెళ్ళనీకి, చిల్కోలా టాప్ వెళ్ళనీకి ఇదే హైవే వాడతాం. కేలాంగ్కి ఇంకా 7 kilometers ఉన్నాం. డార్చాకి 30 kilometers ఉన్నాం. లెట్స్ వెళ్ళే కొద్ది ఏమన్నా వెదర్ చేంజ్, స్నోఫాల్ పడుతుందో లేదో. డార్చా 9 kilometers. చిన్న బ్రేక్ తీసుకున్నాం మేము. చాలా సేపు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ బద్రీ డైరీస్ యూట్యూబర్. 2 కార్లు మాట్లాడుకున్నాం మేము. 8 మంది బాయ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. చూడడానికి నార్మల్గా ఉంది కానీ చాలా తక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి అక్కడ. చలి మాత్రం భయంకరంగా ఉంది. అట్లా పాటలు పెట్టుకుంటూ, దేవుడి పాటలు, శివుడి పాటలు పెట్టుకుంటా స్నో కోసం మొక్కుంటూ వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జే దార్చా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దగ్గర మధ్యలో ఆగి మరి ఫోటోలు దిగుతారు. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఆర్మీ వాళ్ళు ఎవరైనా చూసి తిడతారని చెప్పి ఆ మూల కాపుకొని ఫోటోలు దిగుతున్నాం. సో దీని తర్వాత ఫుడ్ పాయింట్స్ కానీ ఇంకేదైనా రెస్టింగ్ పాయింట్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. సో బెటర్ ఇక్కడే నచ్చిన ఫుడ్ కానీ రెస్ట్ కానీ చేసుకోవడం మంచిదని ఇక్కడే ఫుడ్ తినేసాం. ఇక్కడ నుంచి మెల్లగా వెళ్తుంటే ఈ వ్యూ అనిపించింది మాకు. లైక్ చాలా ఎత్తు నుంచి వాటర్ ఫాల్ పడుతూ ఆ టెంపరేచర్స్కి ఫ్రోజన్ అయిపోయింది. వాటర్ ఫాల్స్ కూడా ఫ్రోజన్ అయిపోతున్నాయి. మేము మాత్రం మెల్లమెల్లగా వెళ్తూనే ఉన్నాం. చాలా పర్మిషన్స్ తీసుకుంటూ మా డ్రైవర్ ఎవరైతే వచ్చారో వాళ్ళ కార్ ఓనర్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. సో చాలా పర్మిషన్స్ తీసుకుంటూ మమ్మల్ని ఎట్లా కూడా తీసుకొచ్చాడు. శంకుల టాప్ వెళ్దాం అనుకున్నాం కానీ మిస్ అయింది. అక్కడ స్టక్ అయిపోతామని చెప్పి మమ్మల్ని జింగ్జింగ్ బార్ వెళ్ళమన్నారు. అలా జింగ్జింగ్ బార్కి వెళ్తూ కూడా లాస్ట్కి అక్కడ కూడా మోసం, అంటే క్లైమేట్ ఖరాబ్ అయిపోయి జింగ్జింగ్ బార్ రోడ్ దగ్గర देखने को नहीं मिल रही थी और हमारा लक देखो, हमें पुलिस वाले भाइयों ने बताया कि जिंगजिंग बार में लाइव स्नोफॉल हो रहा है और सच में यहाँ पर लाइव स्नोफॉल हो रही है. Guys, how is your experience? It was marvelous. Final match, how you perform? Final was performing what happening? ఇక్కడ రెడ్ గండి ఎవరైనా గుద్దిండా నేను లేదు, గట్టి కూడా అయింది.
Final match, what you perform? How you perform? What? Final match, how you perform? Oh, very good, very good. चलो अरे जय दा अपने को कैमरा తీయండి వాడదట్లే టిన్ టిన్ రెండు చేతులు రారా కడే पूरी करना ले अरे कौन सी कलर चट्टी पहनी? सपना को देखना अच्छी बात, लेकिन सपना का सिर्फ लेके जाना अच्छी बात नहीं। सपना को पूरी करना है, सपने का सो जाना और उसको लेके जाना ये तो अच्छी बात नहीं। स्नोफॉल अरे भाई सब ఇంకెండ్రోల్ ఉంటారు ఇంట్లో రారా I have suggestion. I have one good suggestion. మీరు తీయండి రా don't come here, stay safe, stay warm. Hello. So warning. ఇట్లా పట్టుకోరా. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. Snowfall on this t-shirt. This is a new style, but it will be limited only. वाह ఏమి తేజస్సు బిడ్డ और कितने दिन चल We are ఇంకెన్ని రోజులు చూస్తారా ఇంట్లో? ఎప్పుడు చూసినా లాస్ట్ లో క్యాన్సిల్ చేసుకుంటా, ట్రిప్ జాగ్ తీసుకుంటా, ఎప్పుడు చూసినా లీవ్స్ లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. ఎందుకు రా రారా మేము లదాఖ్ దగ్గరకు వచ్చేసినాం. మాటిని ఇంట్లోనే పడుకో. और कितनी देर घूरेगा? मुंह से बोल. మూసుకోమంటున్నానా? తెలుగు little snowfall के बीच में हमारे गेस्ट मजे करते हुए चिपो अरे 1 2 3 1 2 3 చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా, అయితే క్వార్టర్ వేయాలి. Hi guys, day 3 in Manali with school friends, 8 members. Last 3 days నుంచి స్నో కోసం వెతుకుతున్నాం. మనాలి, కుల్లు, కసోల్, కాక్సర్ అన్ని ప్లేసెస్ లో మనాలి ఎక్కడ స్నో లేదు. సో వి కాంటాక్ట్ బద్రీ డైరీస్. ఈజ్ అన్ యూట్యూబర్ విత్ 12K subscribers and is a prominent traveler with Jimny. At present we are in Jingjing Bar. That's highest location where it's around more than 12,500 feet above the sea level. Currently we are experiencing snowfall. देखा भाई स्नोफॉल हो रहा है. ये तो बद्री डेयरी यूट्यूबर है, इसके साथ आए हम लोग. इतनी ठंडा है पता भी नहीं चल रहा है. We are not even feeling our fingers, toes, everything was frozen. He's taking videos. The one who is taking video is Badri bhai. Live snowfall हो रहा है, देखो. बहुत ठंडे है भाई. आना है तो मनाली आ जाओ. हाँ? తాల్ లేక్, ఇది ఫ్రోజన్ లేక్. ఇది ఎప్పుడు అంటే సమ్మర్స్లో తప్ప మామూలుగా లేక్ లానే ఉండదు, ఎప్పుడు చూసినా గడ్డ కట్టుకునే ఉంటుంది మ్యాక్సిమం. ఈ లొకేషన్స్కి ఇంత టెంపరేచర్లకి -10, -11, -15, నైట్ అయితే -18 వెళ్తుంది. ఈ లొకేషన్లో మేము ఆల్రెడీ రీల్స్, ఫోటోలు దింపుకున్నాం. అట్లని తొందరపడి లోపలికి వెళ్ళారా ఎప్పుడు ఐస్ పగులుతుందో తెలియదు. సో చాలా డేంజర్, ఇది వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. देखो we are going with Jimny, local dogs. అమ్మ ఈ సగేందో ఈడ బతుడేందో
లైఫ్ లో ఒక్కసారి మాత్రమే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అప్పుడప్పుడు రోడ్డు మీద కుక్కని చూసి నాకు కోపం వస్తూ ఉంటుంది, హాయిగా బతుకుతూ ఉంటుంది, మనమే భయపడి చేస్తూ ఉంటాం. మూమెంట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. स्नो लाइफ स्नो फॉर है, स्नो रिकॉर्ड कर देखिए. देखो हमारा गाड़ी बद्री टेरिस. ये तो ये बंदा, ये हाय बोला सब. हेलो हेलो. हुआ अगर कल रात में जो प्रेडिक्शन था, अगर स्नोफॉल गिरा होता ना, ये वाला लाइव हुआ होता, ये बंदा तो पूरा थोड़ा ज्यादा हिंदी मीडियम हो गया. तुझे हिंदी नहीं आता, मुझे आता. बहुत आता. क्या आता? बैगन बुल्ला आता. इधर ज्यादा हो रहा है भाई. हम निकल चुके हैं. तो अभी हम दीपक ताल से डाउन उतर रहे हैं और जिसपा साइड भी स्नोफॉल शुरू हो चुकी है. शायद आरचे तक तो अच्छी खासी स्नोफॉल हो रही है और रोड भी वाइट हो रहे हैं. तो यहाँ देखो गाड़ी, एक गाड़ी यहाँ पर खराब हो चुका है, यहीं पे साइड में लग चुका है. तो यही दिक्कत होता है. वो इनको लालच नहीं करना चाहिए स्नोफॉल का, इनको टाइम से निकल जाना चाहिए, नहीं तो ये बहुत बड़ी दिक्कत में फंस सकते हैं. बाकी हमारा क्या, हम तो आराम से निकल जाएंगे और हम तो निकल भी चुके हैं. हम परेशानी में नहीं फंसने वाले. थोड़ी जुड़ अंत वाइट అయిపోయింది. हमारा लास्ट ट्रिप है ये 2024 का. तो कल से हम इस रूट पे नहीं आने वाले हैं. रात भर होने वाली है आज और ये रोड अभी वाइट हो चुका है. कम से कम 3-4 फुट बर्फ गिरेगी. तो यहाँ पर नहीं आ पाएंगे कल से. तो आगे मिलते हैं आपसे. स्टॉप सिंबल के यू आर आफ्टर दोनों देख लिया आपने. यू आर लकी गाइस. किस्मत, मैंने पहले ही बोला था, अगर आपकी किस्मत रही स्नोफॉल मिलेगी. वो इतनी मिलेगी आपका दिल खुश हो जाएगा. निजान मेरा अప్పుడు सांड तेरे खुश ने भरपूर गए. दिल भर गया. दिल भर है तो पूरा माउंटेन वाइट हो गया. रोड तो नहीं కింద బటన్ तो दिल भरा नहीं है इनका. दिल क्या हो गया भाई आपका? दिल भर हो गया. चलो वीडियो फोटो लेते हैं. गल्ला कर क्या है? चिप मनाली आना है. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాము. భయం ఏమవుతుందంటే ఈ మంచు పెరిగే కొద్దీ బండి స్కిడ్ అవుతుందనో, పక్కనే లోయలు ఉన్నాయి, సేఫ్టీ రాడ్స్ కూడా లేవు, చుట్టుపక్కల ఆర్మీ కూడా ఉండదు సేఫ్ చేయడానికి. మా బాధ అంతా అదే, ఎట్లా తప్పించుకుంటామా? 1 కాదు 2 కాదు 120 కిలోమీటర్ల దూరం వచ్చాం మనాలి నుంచి. మనుషులు బతికిండే లొకేషన్ నుంచి 120 కిలోమీటర్స్ పైకి వచ్చాము, జింగ్ బార్. ఈ లొకేషన్ని దాటుకొని వెళ్ళేసరికి ఆల్రెడీ కొండలన్నీ వైట్ అయిపోతున్నాయి, రోడ్స్ అన్నీ ఐస్తో ఫిల్ అయిపోయి స్నోఫాల్ తోటి ఫిల్ అయిపోతుంది. దీనివల్ల బండి వెళ్ళడం స్పీడ్ తగ్గిపోతుంది, చాలా కష్టం అవుతుంది తప్పించుకొని వెళ్ళిపోవడం. బట్ రోడ్ బాగుంది కదా, కొన్ని రీల్స్ చేసుకొని మెల్లమెల్లగా వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు లేట్ చేస్తే ఇరుక్కుపోతాం. మాది 4x4 కాబట్టి కొంచెం సేఫ్, మిగతా కార్లు అయితే చాలా కష్టం, స్కిడ్ అవుతుంది. దిగుతున్నాం.